జ్యోతి మల్హోత్రనే కాదు, గతంలో ఒక ఆమె కూడా ఇలాగే దేశద్రోహిగా పాల్పడింది. ఆమె చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు. జ్యోతి మాదిరిగా ఆమె యూట్యూబర్ కాదు, సాధారణ గృహిణి కాదు, కాలేజీ అమ్మాయి అంతకన్నా కాదు. దేశ రహస్యాలు తెలిసిన ఓ బాధ్యత గల పెద్ద ఉద్యోగి. ఆమె పేరు మాధురి గుప్తా. ఢిల్లీ ఏజెంటీలో చదివిన మాధురి గుప్తా యూపీఎస్సీ రాసి కేంద్ర ప్రభుత్వం సర్వీసులో చేరింది. విదేశాంగ శాఖలో బాధ్యతాయుతమైన ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇరాన్, లిబియా, మలేషియా, క్రొయేషియా దేశాల్లో భారత విదేశాంగ శాఖ కార్యాలయాల్లో పనిచేసింది. ఆ తర్వాత 2026లో ఇస్లామాబాద్ లోని భారత విదేశాంగ శాఖ కార్యాలయంలో పోస్టింగ్ అయింది. అది కూడా చిన్న పదవి కాదు. ఇండియన్ కౌన్సిల్స్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా హోదాలో సమాచార శాఖలో పోస్టింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ పదవి తీసుకున్న సమయంలో మాధురి గుప్తా వయసు 52 సంవత్సరాలు. ఇక తన ఉద్యోగం చేసుకుంటూనే ఉర్దూతో పాటు సూఫీ సాహిత్యం మీద మక్కువ పెంచుకుంది. మాధురి లైబ్రరీలకు వెళ్లి వాటిని సంబంధించిన పుస్తకాలు తెచ్చుకునేది. ఆ టైంలోనే మాధురి గుప్తాకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు జెమ్షెడ్. వయసు 30 సంవత్సరాలు. వృత్తి జర్నలిజం, కానీ పని చేసేది మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐతో. మాధురి గుప్తా, జెమ్షెడ్ ఇద్దరు సాహిత్యం మీద మాట్లాడుకునేవారు. ఇదే సమయంలో మాధురి గుప్తా కుటుంబం ఆర్థిక పరిస్థితిని కూడా జెమ్షెడ్ తెలుసుకున్నాడు. తనకు వచ్చే జీతం, సెలవులు మీద చాలా అసంతృప్తిగా ఉన్నానని మాధురి గుప్తా స్వయాన జెమ్షెడ్ తో చెప్పింది. అప్పటి నుంచి నగదు, బంగారం రూపంలో బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టాడు. జెమ్షెడ్ ఇలా ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం సెక్సువల్ రిలేషన్ దాకా వెళ్ళింది. ఇక ఆమె పూర్తి తన గ్రిప్ లో వచ్చిందని డిసైడ్ అయిన జెమ్షెడ్ జైష్ ఏ మహమ్మద్, చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఇస్లాం మీద రాసిన పుస్తకాల గురించి చెప్పాడు. అంతేకాదు, మధుర్స్ రానా రాజా అనే ఓ ఐఎస్ఐ ఏజెంట్ ను పరిచయం చేశాడు. జెమ్షెడ్ తనకు పరిచయమైన వ్యక్తి ఐఎస్ఐ ఏజెంట్ అని మొదట్లో మాధురికి తెలీదు. కానీ తెలుసుకునేసరికి అతనితో కూడా సెక్సువల్ లో రిలేషన్ లో మొదలైంది. ఇలా జెమ్షెడ్ రానాలతో రిలేషన్ పెట్టుకున్న మాధురి గుప్తా పూర్తి స్థాయిలో దేశద్రోహిగా మారింది. ఇండియన్ ఆర్మీ రహస్యాలు, రా ఏజెంట్ కదలికలతో పాటు భారత్, అమెరికాల మధ్య జరిగే ఇంటెలిజెన్స్ సమాచార రహస్యాలను జెమ్షెడ్ రానాలకు చెప్పేది. అంతేకాదు, ముంబై దాడుల మీద జరిగే విచారణ, ప్రభుత్వ ఆలోచనలు, ఇంటెలిజెన్స్ కదలికలను కూడా చెప్పింది. మరి దారుణం ఏంటంటే భారత గూఢాచారుల పేర్లు, వారి మార్పేర్లు, ఐడెంటిటీలు, లాగిన్ పాస్వర్డ్లు మొత్తం చెప్పింది. మాధురి గుప్తా ఇది ఇలా ఉంటే 2009లో భారత రహస్యాలు బయటకు పొక్కుతున్నాయనే అనుమానం సెంట్రల్ ఇంటెలిజెన్స్ రా అధికారులకు వచ్చింది. ఖచ్చితంగా ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ ఆఫీసర్లో ఎవరో బ్లాక్ షిప్ ఉన్నారని డిసైడ్ అయిన రా అధికారులు పాకిస్తాన్ లోని తమ ఏజెంట్లను అలర్ట్ చేసింది. అందరి మీద నిఘా పెట్టిన తర్వాత మాధురి గుప్తా విషయంలో అనుమానం పడింది. రా వెంటనే ఆమె మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఆమె ఇస్లామాబాద్ లోని ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది అన్న సమాచారంతో పాటు ఆమె ఈమెయిల్స్ మొత్తం స్టడీ చేసి కొన్ని సాక్ష్యాలు సంపాదించింది. ఆ తర్వాత తెలివిగా మాధురి గుప్తాను భారత్ లో జరిగిన సార్క్ సమ్మిట్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి తర్వాత భూటాన్ విదేశాంగ శాఖకు బదిలీ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత 2012లో మాధురి గుప్తాను అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు దేశద్రోహ నేరం కింద కేసు పెట్టారు. 21 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న మాధురి గుప్తా బెయిల్ మీద బయటకు వచ్చింది. ఈ కేసు మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు 2018లో ఆమెకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే తనకు శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళింది మాధురి గుప్తా. కానీ విచారణ జరుగుతున్న సమయంలోనే మాధురి గుప్తా గుండెపోటుతో చనిపోయింది. ఆ సమయంలో మాధురి గుప్తా వయసు 64 సంవత్సరాలు. చివరి రోజులు రాజస్థాన్ లోని భివాండిలో గడిపింది. మాధురి గుప్తా చరిత్ర వింటే అందరూ షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా మాదిరిగా ఆమె యూట్యూబర్ కాదు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. మంచి హోదాలో ఉన్న ఉద్యోగం, అందరూ గర్వించే పొజిషన్. కానీ హనీ ట్రాప్ మాధురి గుప్తా కొంప ముంచింది, దేశద్రోహిగా మార్చింది.